ఎస్ఆర్కే న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అట్టహాసంగా హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ అతిథిగా హాజరై ప్రారంభించిన ఎమ్మెల్యే నజీర్ అహ్మద్. జూనియర్ డాక్టర్ల నిరసన. కోల్కతాలో అత్యాచారానికి గురైన వైద్య విద్యార్థినికి న్యాయం చేయాలని డిమాండ్. పథకాలు పక్కన పెట్టి వైసీపీపై కక్ష సాధిస్తున్నారు. చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజం. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా యువ మోర్చా హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీని నిర్వహించింది. హిందూ కళాశాల వద్దనున్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర బైక్ ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. స్వాతంత్ర సమర యోధుల త్యాగాల ఫలితంగా స్వాతంత్రాన్ని సాధించుకున్నామని, వారి స్ఫూర్తితో ప్రజలు ముందుకు నడవాలని ఆకాంక్షించారు. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశంలో స్వాతంత్ర పోరాటం చేసి అనేక మంది ప్రాణాలు అసువులు బాసి దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహనీయుల త్యాగాల ఫలితంగా అందినటువంటి స్వాతంత్రం ప్రతి ఒక్కరికి కూడా జీవితాల్లో వెలుగు నింపాలని, భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా మారాలనే ఆలోచనతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం వెలుగుతుంది అనే నినాదంతో ఈరోజు ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో మన రాష్ట్రంలో కూడా చీకటి పరిపాలన పోయి బ్రిటిష్ వాళ్ళు తలదన్నేటువంటి పరిపాలన చేసినటువంటి నాయకుల్ని పాల్గొరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రానికి నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకంతో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. దీనికి ముఖ్య అతిథిగా గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ గారు, అలానే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు రంగరాజు గారు ఇచ్చేసి ఉన్నారు. ఈ యొక్క ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఈ దేశం 2047 సంవత్సరానికి విశ్వగురుగా అవతరించడానికి, అలానే యువత అందరూ కూడా చదువుతో పాటు వారి యొక్క విద్యా ప్రమాణాలు పెంచుకుంటూ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అనేక రకాల కార్యక్రమాల్లో ఉజ్వల భవిష్యత్తు సాధించడం కోసం, అలాగే అనేక ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజ్ ద్వారా కూడా వారి అభ్యున్నతికి ఈ యొక్క దేశంలో మంచి అవకాశాలు ఉన్నాయని కూడా తెలియజేస్తూ ఈ యొక్క దేశంలో అన్ని మతాలు అందరూ ఒకటే అని ఒక నినాదం కోసం ఈ యొక్క బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. దీన్ని విజయవంతం చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు మంగళవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కోల్కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనని ఖండిస్తూ జీజీహెచ్ లో జుడాలు విధులు బహిష్కరించి నిరసనకి దిగారు. ఈ సందర్భంగా యువ వైద్యులు మాట్లాడుతూ కోల్కతా లాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని తాము నిరసన చేపట్టామని చెప్పారు. రాత్రి విధులు నిర్వర్తించే వైద్య విద్యార్థినులకు భద్రత కల్పించాలని, నిష్పక్షపాతంగా విచారణ జరిపించి నిందితుడిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వాలు స్పందించని పక్షంలో ప్రజల్ని కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. आवाज दो, हम एक हैं. आवाज दो, हम एक हैं. We want justice. We want justice. We want justice. Justice, justice. We want justice. Save the savior. Save the savior. Save the savior. Justice, justice. We want justice. డాక్టర్లకు రక్షణ కల్పించాలి. డాక్టర్లకు రక్షణ కల్పించాలి. We want justice. We demand justice. No safety. No duty. No safety. No duty. No safety. No duty. We want justice. We want justice. We demand justice. We want justice. We want justice. We want justice. No safety. No duty. No safety. No duty. Save the savior. ఈ రోజు మేము గుంటూరు మెడికల్ కాలేజీలో కోల్కతాలో జరిగిన దుర్ఘటనని నిరసిస్తూ మేము కోల్కతాలోని జరిగిన పీజీ వైద్య విద్యానికి తోడుగా మేమందరం నిల్చున్నాము. మరి కోల్కతాలో మరి జరిగిన దుర్ఘటన మనందరికీ తెలిసిందే. మరి ఇటువంటి దుర్ఘటనలు ఇంకా భవిష్యత్తులో జరగకూడదని మేము ఈరోజు ఈ కార్యాచరణ తీసుకునేదానికి మేము సిద్ధమయ్యాము. మరి మాకు కావాల్సింది నైట్ డ్యూటీలో రక్షణ కావాలి. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఆడకూతుర్లు ఉన్నారు. మరి వాళ్ళు నైట్ అంతా అక్కడ వెళ్ళి నైట్ డ్యూటీలో ఉండి మరి సేవ చేయాలంటే కనీసం బేసిక్ ఫెసిలిటీస్ రక్షణ కల్పించాలి. అది దాని బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. మేము ఈ దుర్ఘటన ద్వారా మరి మేము ప్రభుత్వాన్ని తెలియజేయకుండా ఏంటి అంటే మరి మాకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి మాకు తీసుకురావాలా. దాని ద్వారా మాకు వర్క్ ప్లేస్లో మరి మాకు కావాల్సిన సేఫ్టీని మాకు కల్పించాలని మేము కోరుకుంటున్నాము. తద్వారా మేము ప్రజలకు మరింత మెరుగైన సహాయం మరి సేవ చేయగలము. మరి అదేవిధంగా మరి అక్కడ జరుగుతున్న మరి కొన్ని సంఘటనలు తెలుస్తుంటే మాకు ఎంతో బాధాకరంగా ఉన్నాయి. మరి అక్కడ ఎంతో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, మరి అక్కడ నిరసన చేస్తున్న వైద్య విద్యార్థులను అణగదొక్కుతున్నారు అని చెప్పేసి మరి మేము అక్కడ మా తోటి కొలీగ్స్ ద్వారా విన్నాము. మరి మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి అక్కడ నిష్పక్షపాతంగా మరి విచారణ జరగాలని, అవసరమైతే ఆ కేసును సిబిఐకి అప్పచెప్పాలని మరి మా డిమాండ్స్. మరి ఈ డిమాండ్స్ నెరవేరే వరకు మేము నిరవధికంగా మరి ప్రస్తుతానికైతే మా ఓపీడీస్ మరియు వార్డ్స్ని మేమైతే మరి బంద్ చేసి ఉన్నాము. మరి ఫ్యూచర్లో మరి ప్రభుత్వ పెద్దలు దిగివచ్చి మరి మాకు కావాల్సిన ఆ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మాకు ఇవ్వకపోతే మరి మేము ఫ్యూచర్లో ఎమర్జెన్సీస్ని కూడా మరి మేము హోల్డ్ చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. మరి ఈ విధంగా మేము సకల జనాలకి తెలియజేస్తుంది ఒకటే, మరి రేపు ఈరోజు ఆడకూతురు అయి ఉండొచ్చు, రేపు మన ఇంట్లో మన కూతురు అయి ఉండొచ్చు. మరి మేము కోరుకున్నట్టు ఒకటే, మరి మాకు కావాల్సిన ప్రొటెక్షన్, ఆ నైట్ డ్యూటీలో మాకు కావాల్సిన ప్రొటెక్షన్ మాకు కల్పించాలా. నైట్ డ్యూటీలో కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్ కల్పించాలా. ఎప్పుడో 1990లో 2000లో కట్టిన మెడికల్ కాలేజీలు ఇప్పుడు 2024లో సేమ్ వసతులతో నడుస్తున్నాయి. సో టెక్నాలజీలు పెరగవచ్చు, లోపల వెంటిలేటర్ల సంఖ్య పెరగవచ్చు, కానీ డాక్టర్లు ఉండేదానికి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించాలని మేము ప్రభుత్వ పెద్దలకు కోరుకుంటున్నాము. ఏదైతే ఇన్సిడెంట్ అయిందో వెస్ట్ బెంగాల్లో, అది అసలు ఖచ్చితంగా తీవ్రంగా ఖండించాల్సిన విషయం. యాజ్ ఎ ఫీమేల్ నాకు చాలా బాధ కలిగించిన విషయం అది. అండ్ మోరోవర్ డ్యూటీలో ఉన్న డాక్టర్స్ మీద ఎట్లాంటి అజాల్ట్ ఉన్నా నాన్ బెయిలబుల్ వారెంట్ ఒకటి ఉండాలి, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి ఉండాలి. ఎస్పెషల్లీ ఫీమేల్స్ ఈ మధ్యలో మెడికల్ ప్రొఫెషన్లో మోర్ ఆఫ్ ఫీమేల్స్ ఆర్ కమ్మింగ్ అనమాట. సో వాళ్ళకి స్పెషల్గా ప్రొటెక్షన్ డెఫినెట్లీ ఉండాలి. మేము ఇంటి నుంచి బయటకు వచ్చి వర్క్ చేస్తున్నామంటే మా వెనకాల చాలామంది సపోర్ట్ ఉంటారు. ఎడ్యుకేషన్ టైంలో మా ఫాదర్ ఉండేవారు, మా హస్బెండ్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చాలా సపోర్ట్ చేస్తూ మేము ఇక్కడికి వస్తాము. సో ఈ వర్క్ ప్లేస్లో అనేవి హజాల్స్ అనేవి అసలు అది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయము. ఏదో ఒకటి ఖచ్చితంగా ఫీమేల్స్కి అయితే చాలా ప్రొటెక్షన్ ఉండాలి, చట్టాలు ఉండాలి. యాజ్ వెల్ యాజ్ హాస్పిటల్ స్టాఫ్ కూడా ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేసే ఉద్దేశంతోనే వర్క్ చేస్తూ ఉండాలి. అండ్ మోర్ ఓవర్ ఫీమేల్స్కి వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్స్ కూడా కొన్ని వచ్చి ఉండాలి. ఎంతసేపు ఇది చదువుకోవడమే కాదు, సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్స్ కూడా కొన్ని వచ్చి ఉండాలి. సో అన్నీ కలిస్తేనే ఇది పాసిబుల్. వాళ్ళు కూడా ఇంత చదువుకున్నారంటే దే ఆర్ ఎడ్యుకేటెడ్ వెల్ ఎనఫ్ కదా. సో వాళ్ళని ఫస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవాలి, తర్వాతనే పేషెంట్ని ప్రొటెక్ట్ చేయాలి.
సో ఇది అయితేనే కానీ ఫీమేల్స్ మీద ఈ అజాల్ట్స్ అనేవి తగ్గవు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 60 రోజులు గడుస్తున్నా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. ప్రజలకు మేలు చేయవలసిన ప్రభుత్వం పథకాలను పక్కన పెట్టి వైసీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని కక్ష సాధిస్తుందని కన్నెర్ర చేశారు. చంద్రబాబుని ఉద్దేశించి జోగి రమేష్ గట్టిగా మాట్లాడడం కారణంగానే రమేష్ కుమారుడిపై అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 175 నియోజకవర్గాల వైసీపీ నాయకుల్ని జైల్లో పెట్టినా ప్రభుత్వంపై తమ పోరాటం ఆగదని పేర్ని నాని స్పష్టం చేశారు. ఎందుకు వచ్చిందయా అంటే జనాలకి మేలు చేయటాకో ఈ రాష్ట్రానికి ఏదో ఉద్ధరిస్తాకో కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే గట్టిగా పనిచేశారో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా లేదా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తే లేదా దుర్మార్గంగా మాట్లాడితే దానికి ఎవరెవరైతే కౌంటర్లు చేశారో ఆ కౌంటర్లు చేసిన వాళ్ళందరినీ కూడా కక్ష సాధించుకుంటాకి తప్పితే గడిచిన 60 రోజుల్లో చంద్రబాబు నాయుడు అధికారానికి వచ్చినటువంటి 60 రోజుల్లో ఎన్నికల హామీ ఒక్కటన్నా అమలు చేశాడంటే అమలు చేయలేదు, లేదా ఎన్నికల హామీ అమలు చేయటమే కాకుండా అమలు చేయకపోవటమే కాకుండా ఓ మంచి కార్యక్రమం అన్న చేశారా అంటే ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించేదానికి ఒక్కటి చేయకపోగా అన్నీ ఎఫ్ఐఆర్లు కడతాం, తప్పుడు కేసులు కడతాం, దొంగ కేసులు కడతాం. ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జెండా మోసే చిన్న కార్యకర్త దగ్గర నుంచి మాజీ మంత్రుల వరకు అందరినీ కూడా భయభ్రాంతులను చేసి ఎవరు కూడా పార్టీ పరంగా బయటికి రాకూడదు, తద్వారా రాజకీయ లబ్ధి పొంది దీర్ఘకాలం తన కొడుకు ఈ రాష్ట్రాన్ని అధికారాన్ని అనుభవించే కుట్రలో భాగమే ఇవాళ జోగి రమేష్ గారి కుమారుడిని కేసులో ఇరికించడం. అంటే ఏం తప్పు జరిగిందని చెప్పని అగ్రిగోల్డ్ ఆస్తులు ఏ ఆస్తులు ఉన్నాయో అవన్నీ కూడా జీవోలు ఇవ్వడం జరిగింది. ఆ జీవోల్లో ఇచ్చినటువంటి ఆస్తి నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, ఆస్తులు ఎక్కడైతే సర్వే నెంబర్లు ఉన్నాయో ఆ సర్వే నెంబర్ ఉన్నటువంటి ఫీల్డ్ సర్వే ఎక్కడ చేసుకుంటే ఆ నంబర్ పొలానికి కానీ జోగి రమేష్ గారి కొడుకు కొనుక్కున్న పొలానికి కానీ ఎక్కడ సరిహద్దులు ఏమైనా ఆనుకుని ఉన్నాయా, కనీసం పక్కపక్కన ఉన్నాయా, పోనీ కనీసం ఆస్తులు ఆనుకుని సరిహద్దుల్లో కూడా ఎక్కడ లేకుండా పోనీ జోగి రమేష్ గారు ఏమైనా తప్పు చేశాడా అంటే జోగి రమేష్ గారు 2022లో రామోజీరావు గారి పేపర్లోనే అచ్చేయించారు. అయ్యా ఈ సర్వే నెంబర్ పలానా ఆయన అమ్ముతా అంటున్నాడు, మేము కొనుక్కుందాం అనుకుంటున్నాం, ఇందులో ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయా అని చెప్పని పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. 2022లో ఎవరు అభ్యంతరం తెలపలేదు, కనీసం సిఐడి డిపార్ట్మెంట్ అభ్యంతరం తెలపలేదు, లేదా ఎవరు కూడా అభ్యంతరం తెలపలేదు. కానీ అమ్మేప్పుడు 2023లో కూడా అమ్మేప్పుడు ఎవరైతే జోగి రమేష్ గారి దగ్గర నుంచి వాళ్ళ కుమారుడి దగ్గర నుంచి కొనుక్కున్నారో వాళ్ళు కూడా ఈయన ఇదే రామోజీరావు గారి పేపర్లో వచ్చేసారు. అయ్యా ఈ పొలం మేము కొనుక్కోదలుచుకుంటున్నాం, ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయని. ఏ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కూడా అభ్యంతరాలు తెలపలేదు. నా మీద తిరుగుబాటుగా మళ్ళీ నా మీద మాట్లాడాడు, విమర్శించాడనేటువంటి కక్ష కడుపులో పెట్టుకుని రమేష్ని ఏమీ చేయలేక మానసికంగా వేధించడం కోసం జోగి రమేష్ గారి కొడుకు మీద ఈ రకమైనటువంటి వాళ్ళ బాబాయ్ మీద అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం, నీ ఇష్టం రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ సంబంధించినటువంటి అందరినీ కూడా లోపలేసుకో, నీ మీద పోరాటం చేసేది ఖాయం. మేమంతా జైలుకి వెళ్ళటానికి సిద్ధంగానే ఉన్నాం. నీ తప్పుడు కేసుల్లో అక్రమ అరెస్టులో ప్రతి ఒక్కళ్ళం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే ప్రతి చిన్న కార్యకర్త దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దాకా అంతా సిద్ధంగా ఉన్నాం. నీ చేతనైంది నువ్వు చేసుకో. అయినా సరే తెలుగుదేశం పార్టీ చేసేటువంటి తప్పుల మీద ప్రజలకి మోసం చేసే దాంట్లో పోరాటం చేయకుండా ఉండడం మొదలం, నిన్ను నిలదీయకుండా ఉండడం మొదలం అనేది కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా అంతిమంగా న్యాయం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి వాళ్ళ జోగి రమేష్ గారి కుటుంబాన్ని నువ్వు ఎవరిని వేధించదలుచుకున్నా మేము న్యాయ పోరాటం చేస్తాం.
ధర్మ పోరాటం చేస్తాం, ఖచ్చితంగా నీ మీద తిరుగుబాటు చేసి రాజకీయ పోరాటం కూడా చేసి అన్నింటిని కూడా ఎదుర్కొని ఖచ్చితంగా 2029కి మీ ప్రభుత్వాన్ని పడదయటానికి కావాల్సినటువంటి ప్రతి పోరాటాన్ని చేస్తాం. కేరళ రాష్ట్రం వయానాడ్లో ప్రకృతి ప్రతాపానికి గురైన బాధితులకు తమ వంతు సహాయం చేయడానికి NSUI గుంటూరు యూనిట్ విరాళాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గుంటూరు హిందూ కళాశాల సెంటర్లో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వర్రావు, హోప్ ఇన్ హాస్పిటల్ చైర్వుమెన్ డాక్టర్ షమా సుల్తానా అతిథులుగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. వయానాడ్ ఘటనలో వందల మంది ప్రాణాలు కోల్పోవడం, ఆస్తి నష్టం సంభవించడం బాధాకరమని, ప్రకృతి విపత్తుల్ని తట్టుకునే స్థాయికి మన దేశం ఎదగాలని ఆకాంక్షించారు. పర్యాటక ప్రాంతంలో ప్రకృతి విపత్తు సంభవించిందని, ఆ ప్రాంత ప్రజల్ని ఆదుకోవడానికి విద్యార్థి సంఘాలు ముందుకు రావడం శుభ పరిణామమని కొనియాడారు. NSUI జిల్లా అధ్యక్షులు కరీం మాట్లాడుతూ సేకరించిన విరాళాలను ఆగస్టు 15న గుంటూరు నుండి కేరళ NSUI యూనిట్ కి చేరవేసి బాధితులకు అందజేస్తామని అన్నారు. గుంటూరు కోవిడ్ ఫైటర్స్ వ్యవస్థాపకులు అల్లాబక్షు, కాంగ్రెస్ పార్టీ న్యాయ విభాగం నాయకులు సుధీర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాయనాడు ప్రజల్ని ఆదుకుందాం, కేరళ వాయనాడు ప్రజలను ఆదుకుందాం, కేరళ వాయనాడు ప్రజలను ఆదుకుందాం, కేరళ వాయనాడు ప్రజలను ఆదుకుందాం. వైనాడులో జరిగిన కేరళ రాష్ట్రంలో వైనాడులో జరిగిన మరి వరదల వల్ల 230 మందిగా ప్రాణాలు కోల్పోవటం, అనేక మంది మరి ఇల్లు కోల్పోవటం, అనేక లక్షల రూపాయల కోట్ల రూపాయల ఆస్తులు ధ్వంసం అవటం ఇవన్నీ జరిగినాయి. మరి వైవిధ్య నిపుణులు అనేక మంది అనేక సూచనలు చేసినా వాటిని ప్రభుత్వాలు పాటించాల్సిన అవసరం ఉంది. ముందు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కూడా తట్టుకునే శక్తిగా ఎదగాల్సిన అవసరం అని చెప్పి మనం చేసుకుంటూ వారి కుటుంబాలకి సానుభూతిని తెలియపరుస్తూ ఇవాళ భారతదేశం మొత్తం మరి అనేక రకాల సహాయ సహకారాలు అందిస్తూ జరిగింది. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి మరి వారిని పరిశీలించి అన్ని రకాలుగా వారికి అండగా ఉంటామని చెప్పి ఆదుకుంటామని చెప్పని వారు సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా చిరంజీవి గారు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి 2 కోట్ల రూపాయలు మరి ఉదారంగా విరాళం ఇవ్వడం జరిగింది. అనేక మంది అనేక రకాలుగా భారతదేశం మొత్తం మీద వెళ్ళి ఆ ప్రాంత ప్రజల్ని ఆదుకున్న దేశం మొత్తం ఏకమైంది. అదిగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడున్నా కూడా ప్రజల కోసం ప్రజల మధ్యనే ఉంటుందని చెప్పని రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు నిరూపించిన విషయం మరోసారి తెలియపరుస్తూ వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి వారి కుటుంబాలకి సానుభూతి సంతాపం తెలియపరుస్తూ ఇక్కడ మిత్రుడు NSI కరీం గారు మొట్టమొదటి కూడా విద్యార్థి నాయకుడు ఉండి అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్నన పొంది రాష్ట్రంలోనే స్టేట్లోనే మరి ఆల్ ఇండియాలోనే గుర్తింపు పొందిన మరి జిల్లా నగర తిరుమలరావు గారు ఇద్దరు అందరూ కలిసికట్టుగా అనేక కార్యక్రమాలు చేస్తూ మరి రాష్ట్రంలో ముందంజలో ఉండాలని మనం చేస్తూ, అదే సుల్తానా గారు ప్రముఖ వైద్యురాలు, సంగతి డాక్టర్ గారు మరి వాళ్ళు రావటం శుభసూచకం. అదేవిధంగా కోవిడ్ ఫైటర్స్ అల్లాబక్ష్ గారు మిత్రుడు కోవిడ్ టైంలో వారు చేసిన సేవలు ప్రశంసనీయం. వారికి ఒక సన్మాన కార్యక్రమాన్ని కాంగ్రెస్ హాస్లో త్వరలోనే పెడతామని మనం చేసుకుంటూ సుధీర్ కుమార్ లీగల్ చైర్మన్గా వారు రావటం, అనేక మంది మిత్రులతో కలిసి ఇవాళ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు కొనసాగాలని మనం చేసుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ గుంటూరులో మేము సమావేశం చేస్తోంది కేరళలో జరిగిన, వయనాడులో జరిగిన ఫ్లడ్స్ ఒకదాని తర్వాత ఒకటి వచ్చి గవర్నమెంట్ అనే కాదు ప్రైవేట్ ప్రాపర్టీస్ ఎన్నో ధ్వంసం చేయడం జరిగింది. అండ్ ఎక్కడైతే ఇదంతా వికృతులు జరుగుతున్నాయో 350 పైగా జనాలు మరణించడం అండ్ ఎంతో మిలియన్స్ ఆఫ్ ఫ్యామిలీస్ డిస్ప్లేస్ అవ్వడం అండ్ చాలామంది వాళ్ళ ప్రాపర్టీస్ కోల్పోయి వాళ్ళ ఉద్యోగాలు కోల్పోయి అసలు జీవితాల్లో అటు ఇటు అయిపోయిన దృశ్యం చూస్తున్నాము. అసలు కేరళ అంటే అందరూ వెళ్ళి ఎంజాయ్ చేసే విధంగా ఉండే ఒక అద్భుతమైన దృశ్యం మన మనసులో వచ్చింది. ఈరోజు ఆ దృశ్యం అనేది తలకిందులు అయింది. అండ్ మానవ సేవే మాధవ సేవ అంటారు. ఈరోజు మానవ సేవ చేయడానికి ఒక అవకాశం వచ్చింది. అందరూ ముందుకు రావాలి. ఈరోజు నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చారు. వీళ్ళలాగే అందరూ స్టూడెంట్స్ అనే కాదు ప్రతి యూత్ అనేసి ప్రతి వాళ్ళు ముందుకొచ్చి తమదంటూ ఒక సహాయం
అందచేయాలని ఆశిస్తున్నాను. అండ్ ఎప్పుడైతే మేము అందరం కలిసి ఒక గట్టుగా చేస్తామో ఎలాంటి వికృతైనా, సమాజంలో జరుగుతున్న వికృతాలైనా, ప్రకృతిలో జరుగుతున్న వికృతాలైనా ఎదుర్కొంటగలుగుతామని, ఒక మానవుని సేవ చేసి ఇది ముందుకెళ్దామని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ. ఈ మంచి ప్రోగ్రాంలో నాకు కూడా ఒక బాధ్యత ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. కేరళ, వాయనాడు ప్రాంతాల్లో ప్రకృతి బీభత్సం వల్ల ఏ విధంగా అయితే ఆ రాష్ట్రంలో ఆ ప్రాంతాల్లో జరిగినటువంటి ప్రకృతి అనుకూలంగా లేకపోవడంతో ఆ ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని గుర్తించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా గుంటూరు నగర జిల్లా వ్యాప్తంగా కూడా గత 3 రోజుల నుంచి ఈ యొక్క జరిగినటువంటి సంఘటన పైన దృష్టిలో ఉంచుకొని గత 3 రోజుల నుంచి ఏ విధంగా అయితే ఈ విరాళాలు సేకరణ కార్యక్రమాలు ప్రారంభించామో దానికి గుంటూరు నగర జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలు, విద్యార్థులు, యువత ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. దానికి ముందస్తుగా ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ముందుగా నేను పెట్టినప్పుడు వాట్సాప్లో కానివ్వండి, సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టుని ముందుగా గుర్తించింది మీడియా వాళ్ళు, వారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. వాళ్ళు నేను పెట్టినటువంటి సోషల్ మీడియాలో చూసి వాళ్ళ గ్రూపుల్లో కానివ్వండి, వాళ్ళకి తెలిసిన వ్యక్తులకు కానివ్వండి షేర్ చేసినందుకు, ముందస్తుగా మానవత్వాన్ని గుర్తించినందుకు మీడియా వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఏదైతే అక్కడ ప్రజలు నష్టపోయి అక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఏ విధంగా అయితే అనేకమైనటువంటి ప్రాంతాల్లో జరిగినటువంటి దానిపైన గుర్తించి కేరళ, వాయనాడు ప్రాంతాల్లో ఎన్ఎస్యు గత 10-15 రోజుల నుంచి అనేకమైనటువంటి ప్రజల కోసం వాళ్ళు చేస్తున్నటువంటి చూస్తూ ఉన్నాం. ఏ విధంగా అయితే మనం మానవత్వాన్ని కూడా మనం చాటుకోవాలనేటటువంటి ఒక కార్యక్రమంతో గత 3 రోజుల నుంచి ఒక విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో కన్నా వారి తోటలోని స్వగృహంలో కన్నా తన జన్మదిన వేడుకల కేక్ ని కట్ చేశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ 6వ మండల అధ్యక్షులు సురేష్ కుమార్ జైన్ ఆధ్వర్యంలో మంగళవారం హర్ఘర్ తిరంగా ర్యాలీ జరిగింది. బీజేపీ తూర్పు నియోజకవర్గ కన్వీనర్ శనక్కైల ఉమాశంకర్ అతిథిగా హాజరై ఈ ర్యాలీని ప్రారంభించారు. కొత్తపేట ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి బోసుబొమ్మ సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. బాబురావు, మనోజ్ కుమార్, అనిల్ కుమార్ తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మాతరం 77వ సంవత్సరం నుంచి 78వ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాం. ఈరోజు గుంటూరులోని మెడికల్ రిప్రజెంటేటివ్స్ అందరం కలిసి వచ్చి హర్ ఘర్ తిరంగా యాత్ర చేసి, యువ మోర్చా యాత్ర చేసి, అలానే ప్రతి ఒక్క దేశ నాయకుల యొక్క వాళ్ళ యొక్క శిల్పాలని శుభ్రం చేసి వారికి గణనీయంగా నివాళులర్పించాము. అదే స్ఫూర్తితోటి భారతదేశం 2047 కల్లా ప్రపంచంలోని అగ్రగామి దేశంగా ఉంటుంది. ఈ భవిష్యత్తు వీళ్ళందరి చేతుల్లోనే ఉంది. మన భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు యువతలోనే ఉంది. కాబట్టి యువతకి ఉపాధి, అలానే మంచి సెక్యూరిటీ, హెల్త్ ఇచ్చే దిశగా గవర్నమెంట్ కూడా, ఎన్డీఏ గవర్నమెంట్ కూడా వెళ్తుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం
యువత కోసం ఎన్నో స్కీమ్స్ తేడానికి సిద్ధంగా ఉంది. అలానే ఇండస్ట్రీస్ తేడానికి సిద్ధంగా ఉంది. బాబు షూరిటీ మోడీ గ్యారంటీ తోటి మనందరం ముందుకెళ్ళి స్వర్ణాంధ్రప్రదేశ్ని సాధిస్తామన్న నమ్మకంతో ఈ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అట్టహాసంగా హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ అతిథిగా హాజరై ప్రారంభించిన ఎమ్మెల్యే నజీర్ అహ్మద్. జీజీహెచ్లో జూనియర్ డాక్టర్ల నిరసన. కోల్కతాలో అత్యాచారానికి గురైన వైద్య విద్యార్థినికి న్యాయం చేయాలని డిమాండ్. పథకాలు పక్కన పెట్టి వైసీపీపై కక్ష సాధిస్తున్నారు. చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజం. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.